ఎప్పుడైనా మనల్ని మనం ఒక్క క్షణం ఆపి నిజంగా ఈ ప్రశ్న వేసుకున్నామా అసలు నేనెవరు అని. ఈరోజు మనం వేల సంవత్సరాల నాటి ఒక శక్తివంతమైన సమాధానాన్ని అన్వేషించబోతున్నాం. అదే అహం బ్రహ్మాస్మి. ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం పదండి. సరే, ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. మనలో చాలామందిని జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్న ఇది: నేను ఎవరు? ఈ విశ్లేషణ మొత్తం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ఒక అన్వేషణ లాంటిది. ఈ సమాధానం వెతుక్కునే ప్రయాణంలో మన మొదటి అడుగు ఏంటంటే, మనం చూస్తున్న ఈ శరీరానికి, మన లోపలున్న నిజమైన నేనుకి మధ్య ఉన్న తేడాను గుర్తించడం. చూడండి, నేనెవరు అని తెలుసుకోవాలంటే అంతకంటే ముందుగా నేను ఏది కాదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రయాణం మన ఈ భౌతిక రూపంతోనే మొదలవుతుంది. ఒక్కసారి ఈ తేడాని గమనించండి. ఒకవైపు మన శరీరం, ఇది పుడుతుంది, పెరుగుతుంది, మారిపోతూ ఉంటుంది, చివలికి ఒకరోజు నశించిపోతుంది. ఇది తాత్కాలికం. కాని ఇంకోవైపు చూడండి, మన లోపల ఉన్న ఆత్మ, ఇది శాశ్వతమైనది, దీనికి మార్పు లేదు. ఇదే మన అసలైన సారమనమాట. ఈ పోలికతో విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మన శరీరం కేవలం ఒక వాహనం లాంటిదట, కాని అందులో ప్రయాణించేది, ఆ వాహనాన్ని నడిపే అసలైన యాత్రికుడు మన ఆత్మ. సరే, మనలో ఒక శాశ్వతమైన ఆత్మ ఉంది అని అర్థమైంది. బాగుంది. కాని అసలు ఈ ఆత్మ ఎక్కడ్నించొచ్చింది? ఇప్పుడు మనం అసలైన మూలం, ఆ విశ్వశక్తి గురించి తెలుసుకోబోతున్నాం. దాన్నే పరమాత్మ అంటారు. అంటే ఏంటి? ఈ మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక అనంతమైన చైతన్యం, ఒక మహాశక్తి. దీన్నే బ్రహ్మమని కూడా పిలుస్తారు. ఊహించుకోండి, ఒక అనంతమైన మహాసముద్రం లాంటిది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మన జీవాత్మ అంటే మన ఆత్మ ఆ పరమాత్మ నుంచి వేరేది కాదు. అది ఆ మహాచైతన్యంలో ఒక భాగం మాత్రమే. ఒక పెద్ద మంట నుంచి వచ్చే చిన్న నిప్పురవ్వ లాంటిదన్నమాట. ఈ ఉదాహరణతో ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సముద్రంలో ఒక అలని తీసుకోండి. ఆ అల ఎక్కడ పుడుతుంది? సముద్రంలోనే. ఎక్కడ ఉంటుంది? సముద్రంలోనే. చివరికి ఎక్కడ కలుస్తుంది? మళ్లీ సముద్రంలోనే. అంటే అల, సముద్రం వేర్వేరు కానట్టే కదా. ఓకే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ముక్కలన్నింటినీ కలిపే సమయం వచ్చేసింది. ఆత్మ, పరమాత్మ, ఈ రెండింటినీ కలిపే ఆ మహోన్నతమైన సత్యం దగ్గరకొచ్చేశాం. ఈ శక్తివంతమైన సంస్కృత వాక్యాన్ని ఒక్కొక్క పదాన్ని విడదీసి చూద్దాం. అప్పుడు దాని లోతు మనకర్థమవుతుంది. అహం అంటే నేను, బ్రహ్మ అంటే ఆ పరమచైతన్యం లేదా ఆ విశ్వశక్తి, ఇక అస్మి అంటే అయ్యున్నాను. కలిపి చదివితే అహం బ్రహ్మాస్మి. చూడండి, ఈ 3 పదాలు కలిసి ఒక మహాసత్యాన్ని ప్రకటిస్తున్నాయి. ఇది కేవలం మాటలు కాదు, ఇదొక అనుభూతి, మన ఉనికి యొక్క మూలాన్ని స్పృశించే ఒక గొప్ప ప్రకటన. అంటే దీని పూర్తి అర్థమేంటి? నేనే ఆ పరమచైతన్యాన్ని. ఆలోచించండి, మనం మొదట్లో వేసుకున్న నేనెవరు అనే ప్రశ్నకు ఇంతకంటే గొప్ప సమాధానం ఇంకేముంటుంది? ఇందాక చెప్పుకున్నట్టే ఆ అల నేనే సముద్రాన్ని అని గర్వంగా ప్రకటించినట్టుంది కదా ఇది. అంతా బానే ఉంది, కాని ఈ ఫిలాసఫీ అంతా మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ జ్ఞానం వల్ల మనకు నిజంగా కలిగే ప్రయోజనమేంటి? చూడండి, ఇది కేవలం తెలుసుకోవాల్సిన విషయం కాదు, ఇది మన జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ఒక వివేకం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన దృష్టికోణమే మారిపోతుంది. ప్రతి జీవిలోనూ అదే పరమాత్మను చూస్తాం. అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదానితో మనం విడదీయరాని బంధంతో ఉన్నామని గ్రహిస్తాం. మరి ఈ సత్యాన్ని గ్రహిస్తే ఏమవుతుంది? చూడండి, అనవసరమైన బాధల నుండి, కష్టాల నుండి స్వేచ్ఛ దొరుకుతుంది. ఎందుకంటే మనం ఈ చిన్న శరీరానికో, ఈ ఆలోచనలకో పరిమితం కాదని అర్థమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సామరస్యంగా జీవించినప్పుడు ఐశ్వర్యం దానంతటదే వస్తుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన శాంతి దొరుకుతుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన నిజ స్వరూపం, ఈ శరీరం, ఈ మనస్సులకు అతీతమైన ఆ అనంతమైన చైతన్యమే అయితే, మరి మనం సాధించగలదానికి, మనం అవ్వగలదానికి అసలు హద్దులు ఎక్కడున్నాయి?
దీని గురించి ఆలోచించండి.